శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాడు మన మంగమ్మ గారి కథల నుంచి 'మంగమ్మ గారు మోడ్రన్ డ్రెస్ మోజు' అనే కథతో మీ ముందుకొచ్చేశాను. కళ్ళు తెరవగానే చిరునవ్వు చిందిస్తూ కనపడిన చిన్ని కృష్ణుడికి దండం పెట్టి, నెమ్మదిగా హాల్లోకి వచ్చిన మంగపతి గారు అక్కడ కనపడిన దృశ్యం చూసి చేష్టలుడిగి నిలబడిపోయారు. సోఫాలో కూర్చున్న మంగమ్మగారు గాలిని దంచుతున్నట్టు కుడి చేతిని, ఎడమ చేతిని మార్చి మార్చి పైకి కిందికి ఊపుతున్నారు. ఈ రకమైన విన్యాసం ఒక 5, 6 సార్లు చేశాక ఆవిడ ఎదురుగా ఉన్న ఖాళీ టీపాయ్ మీదకి కుడి చేయి సాచి గుండ్రంగా ఏదో విసురురాయితో విసురుతున్నట్టు తిప్పడం మొదలెట్టింది. అటు తర్వాత 2 చేతులు పైకెత్తి బూజు దులుపుతున్నట్టు గాలిలో అటు ఇటు తిప్పిందావిడ. ఇవన్నీ కూడా ఏవో భక్తి పాటలు ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్ మీద నుండి దృష్టి మరల్చకుండా, కూర్చున్న సోఫాలో నుండి కదలకుండా చేస్తున్నదావిడ. నిన్నటిదాకా ఆరోగ్యంగా ఉన్న భార్య హఠాత్తుగా ఈ విచిత్ర చేష్టలు చేయడం వల్ల కలిగిన షాక్ నుండి కాసేపటికి కోలుకున్నారు మంగపతి గారు. హాయిగా సోఫాలో వెనక్కి జారగిలపడి టీవీ చూడక, ఈ హైరాణ దేనికోయి? ఆవిడ అలుపు తీర్చుకోవడం కోసం ఆగినప్పుడు అడిగారాయన. సోఫాలో పొటాటో అవ్వకూడదని ఏదో చిన్న ప్రయత్నం అందావిడ నవ్వేసి. ఆ మధ్య కమలా కలిదింటి గారు హైదరాబాద్‌లో ఏవో యోగా క్లాసుకి వెళ్ళొచ్చారు అని చెప్పాను కదా! అక్కడ వాళ్ళు నేర్పించే ఎక్సర్‌సైజులు అవేనట. పిండి రూపడం, పప్పు విసరడం, వడ్లు దంచడం వంటి పనులు చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ కాళ్ళు చేతులు కదపమన్నట్ట. అవే శ్రేష్టమైన ఎక్సర్‌సైజులని చెప్పారట. ఆ కాస్తకి 5,000 పోసి క్లాసులకు వెళ్ళడం దేనికని నేనే ప్రాక్టీస్ చేస్తున్నాను. కాస్త ఆయాసం తగ్గాక హుషారుగా చెప్పిందావిడ. నిద్ర లేవగానే ఈ వార్త వినేసరికి మంగపతి గారికి కాస్త నీరసంగా అనిపించింది. మరేమీ మాట్లాడకుండా వెళ్ళి దంతధావనాది కార్యక్రమాలు ముగించుకుని వచ్చి కాఫీ తాగుదామా అన్నారు పేపర్ చేతిలోకి తీసుకుంటూ. అలాగే, కానీ మీరు కూడా కాస్త తేలికపాటి ఎక్సర్సైజులు చేయకూడదండి. అమెరికాలో ఈ మధ్య ఒక సర్వేలో తేలినదేమంటే, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాల వలన చనిపోయే వాళ్ళ సంఖ్య కన్నా ఒళ్ళు బరువు వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువని. మనం ఈసారి విమానం ఎక్కేలోపు చక్కగా ఉండాల్సిన బరువుతో ఆరోగ్యంగా తయారై వెళ్తే, ఈ వయసులో కూడా వీళ్ళు ఎలా ఎంత చలాకీగా ఉన్నారబ్బా అని ఆ అమెరికన్లే ఆశ్చర్యపోవాలి అన్నదావిడ నింపాదిగా. ఏమిటి ఆ గాల్లో రుబ్బడం, దంచడం లాంటి విన్యాసాలా? హడలిపోతూ అడిగారు మంగపతిగారు. అయ్యో రామా! ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం, రుబ్బడం, దంపడం వగైరాలన్నీ ఆడపనులని కదా మీ మగమహారాజుల ఉద్దేశం. మీరు పక్కా మగ పనులే ఎక్సర్‌సైజుల రూపంలో చేయండి. ఈలోగా నేను మీకు తాగడానికి ఏమైనా తయారు చేస్తాను అన్నదావిడ తొణక్కుండా. చూడు, ఆ బరువు తగ్గడాలు, ఆకర్షణీయంగా తయారవడాలు నాకు పడవు. నువ్వు ప్రయత్నిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడాయన కాస్త నిక్కచ్చిగానే. మంగమ్మగారు ముఖం చిన్నబుచ్చుకుంది. ఏదో ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా అక్కడి ఆడవాళ్ళలాగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని సరదా తీసుకోవాలి అనుకున్నాను అన్నారావిడ జాలిగా. అక్కడి లావుపాటి పిన్నిగాళ్ళలా నువ్వు కూడా చిన్న చిన్న చెడ్డీలు, చేతుల్లేని ఇరుకు చొక్కాలు వేసుకుని తిరగాలని సరదా పడుతున్నావా? షాక్ తిన్నట్టు అడిగారు మంగపతిగారు. మరీ అంత వెటకారం వద్దులేండి. ఏం పెద్దవాళ్ళకి జీన్స్, టీ షర్టులు, ప్యాంటు షర్టులు బానే ఉంటాయిగా. చలిలో బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎన్నిసార్లో బ్రతిమలాడారు నన్ను, శుభ్రంగా జీన్స్ తొడుక్కుంటే వెచ్చగా ఉంటుందమ్మా అని. అందుకని కాస్త ఒళ్ళు తగ్గితే బావుంటుందని అనుకుంటుంటే ఆదిలోనే హంసపాదు వేశారు మీరు. మంగపతి గారికి ఆవిడ ముఖంలో కనపడిన నిరాశ చూస్తే మనసు కరిగింది. ఆవిడ స్కూలుకు వెళ్లే రోజుల్లో పంజాబీ దుస్తుల సరదా రాలేదు కనుక, ఆ సరదా ఏమిటో తెలియకుండానే ఆవిడ తన ఇంటి ఇల్లాలు, పిల్లల తల్లి అయిపోయిందని గుర్తొచ్చింది ఆయనకి. సరే, ఆమెకు ప్యాంటు షర్టులు, జీన్స్ టీ షర్ట్ వేసుకోవాలని కోరిక ఉంటే, ఆ ముచ్చట ఇండియాలో ఎలాగూ తీర్చుకోలేదు. అమెరికాలో ఎవరు ఏం తోడుక్కున్నారని అడిగేవాళ్ళెవరు? పాపం ఆమె సరదా మీద తనునీళ్లు జల్లడం దేనికి అనుకుని, అలాగేలే నీ మాట ఎప్పుడు కాదన్నాను. నీతో పాటు నేను ట్రిమ్‌గా తయారవ్వాలి. అంతే కదా! సరే, అలా 4 అడుగులు నడిచి వస్తాను. ఇప్పుడే కాఫీ కలపకు అంటూ చెప్పులు తొడుక్కుని బయటకు నడిచాడాయన. ఆయన తిరిగి వచ్చేసరికి పొగలు గ్రక్కుతున్న కప్పు అందించి, తనొక కప్పు పట్టుకుని పక్కనే కూర్చుంది మంగమ్మగారు. కప్పు నోటి దగ్గరకు తీసుకెళ్లిన మంగపతి గారి ముఖం రంగు మారింది. కప్పులోని పానీయం విచిత్రమైన రంగులో మందు వాసనతో ఉంది. ఏమిటే బాబూ ఇది అని అడిగారు. అప్పటికే ఒక గుటికెడు త్రాగిన ఆవిడ తను కూడా ముఖం అదొకలాగా పెట్టి సర్దుకుంటూ, గ్రీన్ టీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిదట. పోయినసారి మనం వెళ్ళినప్పుడు అమ్మాయి కొని పంపింది. మరిచిపోయానిన్నాళ్ళు. చైనా వాళ్ళు త్రాగేది ఇదేనట. మరెవరో చేస్తారంటే అది గొప్ప విషయమే అయి ఉంటుందన్న విశ్వాసం ధ్వనించే కంఠంతో అన్నదావిడ. కోపంగా కప్పు పక్కన పెట్టేశాడాయన. ఈసారి అమెరికాకు నువ్వు ఒక్కదాన్ని వెళ్ళు, నేను రావడం లేదు అన్నాడాయన. మంగమ్మగారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంత మాట అన్నారండి? మీరు లేకుండా నేనెక్కడికి వెళ్ళను. నేను కాస్త సన్నబడి ఆ మోడ్రన్ దుస్తుల్లో మీ వెంట నడుస్తుంటే మీరు ఎంతో ముచ్చటపడతారని, గర్వపడతారని అనుకున్నాను.
సరే, మీ సహకారం లేకుండా నేనొక్కదాన్ని సన్నబడే పథకం అమల్లో పెట్టలేను గానీ వదిలేస్తాను అందావిడ బాధగా. ఆవిడంత బేలగా మాట్లాడేసరికి మంగపతి గారికి మనసు కరిగిపోయింది. ఆయన ఏదో అనబోయేంతలో మళ్ళీ అంది మంగమ్మగారు. ఒక 10 రోజులు నా మాట పాటించి నేను పెట్టింది తిని చూడండి. 10 రోజుల్లో కనీసం 5 కేజీల బరువు తగ్గుతామటండి. పద్మావతి పెద్దింటి గారు బెంగుళూరులో వృద్ధ స్థిమిత యోగా సెంటర్‌లో చేరి నెల్లాళ్ళు ఉండి వచ్చింది. అక్కడ వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టారు, ఏమేమి చేయించారు అన్ని వివరాలు కనుక్కున్నాను. ఆవిడైతే 10,000 కట్టిందట ఫీజు. మనకి డబ్బు ఖర్చు లేకుండా ఆరోగ్యం బాగుపడుతుంది అంటే ఈ మాత్రం కష్టపడలేమా అంటూ. మంగపతి గారు మారు మాట్లాడకుండా చల్లారిపోయిన గ్రీన్ టీని ఒక గుక్కలో మింగేశారు. ఆ రోజు ఉదయం పలహారంగా క్యారెట్ తురుము పెట్టిందావిడ. భోజనాల సమయమయ్యే లోపుగానే ఇద్దరికీ కడుపులో పేగులరవడం మొదలుపెట్టాయి. నట్స్ తింటం ఆరోగ్యానికి మంచిదేలేండి అంటూ బాదం పప్పు, జీడిపప్పు పట్టుకొచ్చింది. ఈ 10 రోజులు మనం టీవీ ముందు కూర్చుని భోజనం చేయొచ్చు. చిరునవ్వుతో అంటూ 2 పళ్ళెం తీసుకువచ్చి టీపాయ్ మీద పెట్టింది మంగమ్మగారు. హోటళ్లలో భోజనం పళ్ళెం నిండా కప్పులలో పదార్థాలు పెట్టి ఇచ్చినట్టు పళ్ళేలలో 4, 5 పెద్ద కప్పులు ఉన్నాయి. ఒక కప్పులో బోలెడంత పచ్చి కొబ్బరి తురుము వేసిన మొలకెత్తిన శనగలు, మరొక కప్పులో సన్నగా కోరిన చీజ్, కొత్తిమీర, టమోటా ముక్కలు కలిపిన మొలకెత్తిన పెసలు ఉన్నాయి. మీగడతో ఉన్న గడ్డ పెరుగులో నేతిలో వేయించిన తోటకూర కాస్త కలిపి మరో కప్పులో వేసింది. మొలకెత్తిన అలసంద గింజలకు సన్నగా తరిగిన కీరా దోసకాయ ముక్కలు కలిపి పైన ఒత్తుగా బంగాళదుంపల చిప్స్ ముక్కలు చల్లి మరో కప్పులో నింపింది. ఇదేదో బాగానే ఉంది అనుకుంటూ తినడం మొదలుపెట్టారు మంగపతి గారు. ఇక తినలేక ఆయన వదిలేస్తుంటే అయ్యో కష్టపడి చేశాను, ఆ కాస్త తినేద్దురు అంటూ బలవంతంగా తినిపించింది. మీకు రుచి కోసం చిప్స్, చీజు కలిపాను అన్నది. సాయంత్రం ఉపాహారంగా ద్రాక్షపళ్ళు, సపోటా పళ్ళు, జామపళ్ళు ప్రేమగా ముగుడికి పెట్టి తను ఇష్టంగా తిన్నది మంగమ్మగారు. రాత్రికి చక్కెర కలిపిన పాలలో అటుకులు ప్లస్ అరటిపళ్ళు. ఇలా 5 రోజులు రకరకాలుగా ఈ తిండి తింటున్నా కమ్మటి నెయ్యి, వేడి అన్నం, కూరలతో భోజనం కోసం ఇద్దరికీ జిహ్వం లాగేస్తూ ఉంది. పైగా మామూలుగా చేసే వంట చాలా సులభం అనిపిస్తుంది మంగమ్మగారికి ఈ తురమడాలు, తరగడాల కన్నా. 10 రోజుల వరకు అనుకున్న ప్రణాళిక 5 రోజులకు కుదించిందావిడ. 10 రోజుల్లో 5 కేజీలు తగ్గుతారంటే ఈ 5 రోజుల్లో కనీసం 2.5 కిలోల బరువైనా తగ్గి ఉంటామంటూ మొదట ఆయనను వెయింగ్ మిషన్ మీదకి ఎక్కించి చూసింది. మంగపతి గారు 1 కిలో బరువు పెరిగారు. భయపడుతూనే తన బరువు చూసుకుందావిడ. ఆవిడ 2 కిలోలు పెరిగింది. ఇంత ఆరోగ్యకరమైన వస్తువులు పారేయడానికి మనసు రాక మధ్యలో నోట్లో వేసుకున్న దాని ఫలితం అది. మంగపతి గారు నవ్వుతుంటే చిన్నపిల్లలా ఉడుక్కుంది మంగమ్మగారు. సరే, సన్నబడితేనే మోడ్రన్ డ్రెస్సులు తొడగాల ఏమిటి? నా ఒళ్ళు నా ఇష్టం అనుకున్నదావిడ. అనుకున్న అమెరికా ప్రయాణం దగ్గరకు రానే వచ్చింది. చెన్నైలో విమానం ఎక్కేటప్పుడు చీర కట్టుకునే వచ్చిందావిడ. సింగపూర్లో దిగగానే రెస్ట్ రూమ్‌కి వెళ్లి జీన్స్ ప్యాంటు, టీ షర్టు వేసుకుని వచ్చింది. ఆవిడ నా దుస్తుల్లో చూడ్డం ఎలాగో ఉన్నా ఆవిడ సరదా కాదనలేక ఊరుకున్నారు మంగపతి గారు. హాంకాంగ్, షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో ఒకచోట కూర్చోకుండా కొత్త దుస్తుల్లోని స్వేచ్ఛను ఆనందంగా అనుభవిస్తూ తిరిగింది. కౌంటర్ల దగ్గర, షాపుల దగ్గర నిలబడి ఫోటోలు తీయించుకుంది. నిజం చెప్పాలంటే మంగమ్మగారిని జీన్స్ ప్యాంట్, టీ షర్ట్‌లో కొన్ని గంటలు చూసేసరికి మంగపతి గారికి కూడా ఉత్సాహం వచ్చింది. కెమెరాను ఆటో క్లిక్‌లో పెట్టి ఆవిడ భుజాల చుట్టూ, చేతుల చుట్టూ నిలబడి ఫోటో దిగాడాయన. హాంకాంగ్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు 10 గంటల విమాన ప్రయాణంలో అవసరం ఉన్నా లేకున్నా టాయిలెట్‌కి వెళ్లి వస్తూ చీరలలో ఉన్న తోటి ఇండియన్ మధ్య వయసు ఇల్లాళ్ళు తన వైపు కుతూహలంగా చూడటం బాగా ఎంజాయ్ చేశారు మంగమ్మగారు. నా డ్రెస్ చూసి ఇక్కడున్న మనవాళ్ళు నేను ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో సెటిల్ అయిన బాపతనుకుంటున్నారు అంటూ మంగపతి గారి చెవిలో చెప్పి సంతోషపడింది ఆవిడ. శాన్ ఫ్రాన్సిస్కోకు చేరగానే కరౌసిల్ నుండి సామాను ట్రాలీలో పెట్టుకుని బయటకు బయలుదేరారు భార్యాభర్తలిద్దరూ. బయట వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటామని చెప్పారు కూతురు, అల్లుడు. ఒక్క నిమిషం ఆగండి అంటూ క్యాబిన్ లగేజ్‌లో సిద్ధంగా పెట్టుకున్న చుడీదారు మీద వేసుకునే దుపట్టా తీసి తను తొడుక్కున్న టీ షర్టు మీద పమిటలా వేసుకుంది మంగమ్మగారు. మంగపతి గారు ఏదో అనడానికి నోరు తెరుస్తుండగానే అవతల వైపు నుండి పరిగెత్తుకొచ్చి అమ్మను వాటేసుకుంది కూతురు. నిమిషం తర్వాత అమ్మ తొడుక్కున్న జీన్స్ ప్యాంటు, షర్టు పైన దుపట్టా చూసి నవ్వడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. ఎందుకే నవ్వుతావు? నువ్వేగా హాయిగా ఉంటుంది ఇవి తొడుక్కోమని పోయినేడాది గొడవ పెట్టి కొనిచ్చావు చిరుకోపంగా అంది మంగమ్మగారు. డ్రెస్ చాలా బావుంది కానీ పైన ఆ దుపట్టా కాంబినేషన్ ఏమిటమ్మా? నవాబుకుంటూ అడిగింది కూతురు. దూరం నుండి వస్తున్న అల్లుడిని చూస్తూ ఎంత అమెరికా అయినా అల్లుడి ముందర పమిట లేకుండా ఎలా తిరగలనే అందావిడ టీ షర్టు మీద వేసుకున్న చున్నీని సర్దుకుంటూ. అందరూ విచిత్రంగా చూస్తారమ్మా. అటూ ఇటూ వెళ్తున్న ఇండియన్స్ తల్లివైపు చూస్తూ వెళ్లడం గమనించిన కూతురు నచ్చజెప్పపోయింది. ఇదొక కొత్త ఫ్యాషన్ అనుకుని మీ అమెరికా వాళ్ళు ఇలా వేసుకోవడం మొదలు పెడతారు చూడు చాలా ధీమాగా అన్నదావిడ.
దిస్ ఈజ్ రియల్లీ నైస్ అంటూ మంగమ్మ గారి చున్నీ వైపు చూసి చెప్పి ముందుకు నడిచి వెళ్ళింది ఒక అమెరికన్ పిల్ల. నేను చెప్పలేదు అన్నట్టు సగర్వంగా నవ్వి ముందుకు నడిచారు మంగమ్మ గారు. విన్నారుగా ఈ మంగమ్మ గారు మోడ్రన్ డ్రెస్ మోజు అనే సరదా ప్రహసనాన్ని. ఆవిడతో మన మంగపతి గారి తిప్పలను. వచ్చే వారం ఇటువంటిదే మరో హాస్య కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.